ప్రైజ్లో దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఒక పాట పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. నాయందు జాలిపడుము దేవా, నా నీతివైన నా ప్రభువా, నా కృపా విడదంటివే, నా నిబంధన తొలగదంటివే. ప్రేమగల తండ్రి, దయాగల యేసు, కృపగల యేసు, నీకు స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయాగల ఆత్మ, నీకు స్తోత్రము. నాయందు జాలిపడుము దేవా, నా నీతివైన నా ప్రభువా, నాయందు జాలిపడుము దేవా, నా నీతివైన నా ప్రభువా, నా కృపా విడదంటివే, నా నిబంధన తొలగదంటివే. నా కృపా విడదంటివే, నా నిబంధన తొలగదంటివే. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయాగల ఆత్మ, నీకు స్తోత్రము. నిందలను రెట్టింపు ఘనతగా, బాధలను మరచిన నా కలగా. నిందలను రెట్టింపు ఘనతగా, బాధలను మరచిన నా కలగా. దుఃఖమునే నాట్యముగా మార్చి, ఈ బూడుదకే అందాన్నియవా. దుఃఖమునే నాట్యముగా మార్చి, ఈ బూడుదకే అందాన్నియవా. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయాగల ఆత్మ, నీకు స్తోత్రము. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అని మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గతించినటువంటి దినములన్నిటి కృపాక్షేమములే మా వెంట ఉంచి దాచినందుకు మీకు కోటాని కోటులు స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ సమయమందు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయముని బట్టి మీకు వందనాలు. ఏమిచ్చి కూడా మీరు రుణము తీర్చుకోలేము తండ్రి. శృతి సింహాసనం పైన ఆశీనుడు అని మా యేసయ్య, మీ శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తూ కొన్ని నిమిషాలు తండ్రి దైవ శక్తి వల్ల వాక్యమును మాట్లాడండి మాతోటి. మీరందరూ మాతో సూటిగా మాట్లాడి సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని పిల్లరా, మరి ఈ యొక్క సమయమందు మరి పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి మనం ఒక్క మాట చదువుకుని దాని గురించి కాస్త వివరించుకుందామని ఈ ముందుకు రావడం జరిగింది. పిల్లరా, మరి మీరందరూ కూడా మా యూట్యూబ్ ఛానల్ చూడవలసిందిగా మీకు ప్రభు పేరిట తెలియపరుస్తూ ఉన్నాము. మరి యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యము మనము చదువుకుందాం. పిల్లరా, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనలో నిలిచిన వాడే. ప్రభువు తాను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందుము. దేని పిల్లరా, 13వ వచనం, దేవుడు కీడు విషయమై శోధింపనివాడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. ఈరోజు మనం
మనం ఆలోచించినట్లయితే పిల్లరా, ప్రతి ఒక్కరు కూడా శోధనను తప్పించుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. శోధన వెంబడి శోధన, శ్రమ వెంబడి శ్రమ, బాధ వెంబడి బాధ మనకు కలుగుతూ ఉన్నప్పుడు వాటిని మనము ఇది దేవుడు కలుగు చేస్తున్నాడు అని మాత్రం మనం అనుకోకూడదు. దేవుని పిల్లరా, బహు జాగ్రత్తగా దేవుని మాట వినండి. శోధన సహించేవాడు ధన్యుడు. ఎవరైతే శ్రమలు సహిస్తారో, ఎవరైతే ఇబ్బందులు జయిస్తారో, ఎవరైతే కష్టాలు జయించగలుగుతారో వారు మాత్రమే దేవుని ప్రియమైన వాళ్ళారా శోధనలో దానిని జయించగలిగిన వారు అవుతారు. మొదటి మాట, శోధన సహించేవాడు ధన్యుడు. శోధన వచ్చినప్పుడు ఇది దేవుడు పెట్టాడు అని అనుకోకూడదు. మనకు ఎవరు పెట్టారనంటే మనకి మనమే వాటిని తెచ్చుకుంటున్నట్లుగా, లేకపోతే సాతానే మనకు పెట్టినట్లుగా అనుకోవాలి తప్ప ఇది దేవుడు మనకు శోధన కలిగింపచేస్తున్నాడు అని మాత్రం అప్పటికి కూడా అనుకోకూడదు. పిల్లలు బహు జాగ్రత్తగా వినండి. శోధన సహించువాడు ధన్యుడు. శోధన వచ్చినప్పుడు పిల్లరా, యేసు క్రీస్తు ప్రభుల వారిని మరింతగా ఎక్కువగా ప్రేమించాలని ఇక్కడ వాగ్దానం చెప్పినటువంటి మాట. రెండో మాట, శోధన వచ్చినప్పుడు మనము మరింతగా దేవుని ఎక్కువగా మనం ప్రేమించాలి. రెండో మాట. మూడో మాట ఏంటంటే పిల్లరా, శోధన వచ్చినప్పుడు అది మనకు జీవ కిరీటం అని మనం భావించాలి. ఈరోజు శోధన వచ్చినప్పుడు మనుషుడు కృంగిపోతున్నాడు, ఇబ్బంది వచ్చిందని మనుషుడు కృంగిపోతున్నాడు, అలసట వచ్చిందని మనిషి ఏదో ఒకటి ఇబ్బంది వస్తుందని, వ్యాధి వస్తుందని, సమస్య వస్తుందని ఆ మనుషుడు రకరకాలుగా కృంగిపోతూ ఉన్నారు. అందుకని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట ఏంటంటే శోధన సహించేవాడు ధన్యుడు. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. శోధన ఎవరైతే జయించగలుగుతారు వారు ధన్యుడు. శోధన వచ్చినప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువుని ఏమీ అనకూడదు. ఈ శోధన యేసుక్రీస్తు వలన వచ్చింది అని ఎవరి నోటంటే రాకూడదు పిల్లలు. ఎందుకంటే శోధనలు వస్తూ ఉంటే అవి వెళ్ళిపోతూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి అవి వెళ్ళిపోతూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి, వ్యాధులు వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి, అప్పులు ఉంటూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనము కృంగిపోకూడదని ఈ మాటలు మీతో దేవుడు మీతో పంచుకుంటున్నట్టు పిల్లల. కాబట్టి దేవుని పిల్లల మనం ఆలోచించినట్లయితే శోధన సహించేవాడు ధన్యుడు. రెండవది, శోధన వచ్చినప్పుడు అది మనకు ఎలాగంటే పిల్లరా మరింతగా యేసయ్యను ప్రేమించాలి. రెండవదిగా. మూడవదిగా, శోధన వచ్చినప్పుడు అది జీవ కిరీటములకు ఆధారం అని మనం భావించాలి. మూడవదిగా జీవ కిరీటం అని భావించాలి. నాలుగవది చూసినట్లయితే పిల్లరా, ఒక కీడు మనకు వచ్చినప్పుడు, ఒక శోధన మనకు వచ్చినప్పుడు ఇది దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. నాలుగవదిగా, శోధన వచ్చినప్పుడు అది దేవుడు కలుగు చేశాడని మాత్రం మనకి ఎప్పటికీ కూడా అనకూడదు పిల్లలు. ఎందుకంటే శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, మనిషికి ఇబ్బందులు వస్తాయి, వ్యాధులు వస్తాయి, కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, కరువు వస్తుంది, ఉపద్రవం వస్తుంది. ఇవన్నిటిని కూడా జయించగలిగినప్పుడు పిల్లల మనం దేవుడు రెండంతలైన అభిషేకం పొందుకోగలుగుతాం. రెండంతలైనటువంటి అభిషేకాన్ని మనం పొందుకోగలుగుతాం. అతి కృపాధన్యత శోధన వచ్చిన వాడు ఖచ్చితంగా జయించాలి. శోధన వచ్చినప్పుడు లేకపోతే ఇబ్బంది వచ్చినప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం కాదు, దేవుని కొరకు బలంగా నిలబడాలి, దేవుని కొరకు సాక్షాత్కరమైన జీవితంగా నిలబడాలి. అప్పుడు దేవుడు నిశ్చయముగా అబ్రహాము, ఇసాకు, యాకోబును ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను, నన్ను, మనందరూ కూడా ఆశీర్వదిస్తాడు. యోబుకి ఎన్నో కష్టాలు వచ్చేసి, ఎంతో శోధన వచ్చింది, మరణ ప్రయాణం వెళ్ళిపోయాడు, కుటుంబ పరిస్థితులు పోగొట్టుకోవాలి, సమస్య వెంబడి సమస్య, వ్యాధి వెంబడి వ్యాధి, మరణం వెంబడి మరణం వచ్చినప్పటికీ యోబు మాత్రం యేసయ్యను విడిచిపెట్టలేదు. ఒక్క మాట కూడా యేసయ్య మీద అన్యాయంగా మాట్లాడలేదు పిల్లరా. ఈ మధ్య ఒక సమయం ముందు మీతో పరిశుద్ధాత్మ మాట్లాడుతున్న మాట, మీరు యేసుక్రీస్తు ప్రభువు వారి దేవుని చేత శోధించబడుతున్నారని మాత్రం నోటంగా రాకూడదు. అందరూ ప్రార్థన చేద్దామా? ఈ ప్రార్థన ఏకీభవించండి. అయ్యా, శోధన వచ్చినప్పుడు మేము దాన్ని జయించే భాగ్యాన్ని, దాన్ని జయించే శక్తిని మాకు అనుగ్రహించు. సమస్య వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు దాని మీద నిలబడి మా ముందున్న సమస్య కంటే మా ముందున్నటువంటి యేసు చాలా గొప్పవాడని తండ్రి ప్రజలకు చూపించే భాగ్యాన్ని మాకు మెండుగా ప్రసాదించమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క హృదయాల తండ్రి నాటుకునే కృప చూపించి నడిపించి బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. థాంక్యూ.